అయితే ఒక్క ఛాన్స్ ఉంది ఎవరైనా మా అవతార్ బాబా గారిని చూడాలనుకుంటే. అదేంటంటే కాయ వ్యూహ శరీరం అని ఒకటి ఉంది. కాయ వ్యూహ శరీరం అంటే యోగుల శరీరాలు 2 విధాలుగా ఉంటాయి. ఒకటి ఆది భౌతిక శరీరం. ఆది భౌతిక శరీరము ఆది భౌతిక భావం పొందుతుంది. ఇంకోటి అతివాహిక శరీరం, అది అతివాహిక భావం పొందుతుంది. ఆ అతివాహిక భావం పొందిన శరీరమే కాయ వ్యూహ శరీరం. ఆ కాయ వ్యూహ శరీరం అనేది యోగంలో ఒక ప్రక్రియ, కొంతమంది సాధిస్తారు దాన్ని. ఆ కాయ వ్యూహ శరీరం ధరించినటువంటి యోగి ఇతరుల యొక్క శరీరాన్ని చూడవచ్చు, కానీ ఇతరులు ఆ యోగి యొక్క శరీరాన్ని చూడలేరు. ఇట్ ఈస్ కాల్డ్ కాయ వ్యూహ శరీరము. కాబట్టి ఆ మహానుభావుడు బాబాజీనే మనం చూడొచ్చు, కానీ మనం ఆయన్ని చూడడానికి వెళ్ళే. ఇది కూడా యోగంలో ఒక విద్య. దీన్ని అతివాహిక శరీరము, అతివాహిక భావము అంటారు. ఇది ఆత్మజ్ఞానము, ఆత్మవిద్య, ఆత్మ తృప్తులు, ఆత్మరాములు, ఆత్మజ్ఞానులు, ఇటువంటి వాళ్ళకి ఈ శక్తి లభిస్తుంది. అంటే మరణించిన తర్వాత కాయవ్యూహ శరీరాన్ని పొందుతారు. అది కూడా ఒక ఛాన్స్ ఉంది. మరి అటువంటి భాగ్యులు, అదృష్టవంతులు ఎవరో మనకు తెలియదు.